యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, ఉత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సీడ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మాచర్లలో ఏర్పాటు చేసిన వర్క్ షాపును సద్వినియోగపరుచుకోవాలని మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. స్థానిక నెహ్రూ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రారంభమైన వర్క్ షాప్ నందు వ్యవసాయం, ఉద్యానవన, పరిశ్రమలు, పశుసంవర్ధక రంగాల్లో పరిశ్రమలను స్థాపించుటకు గల సాధ్యాసాధ్యాలు, పెట్టుబడులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, బ్యాంకు రుణాలు వంటి అనేక అంశాలపై నిపుణులు అవగాహన పరచడంతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. కావున ఇటువంటి వర్క్షాప్ ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తుందని అన్నారు. వచ్చిన అవకాశాలను నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీడెం మరియు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంపై మరి సభ్యులందరికీ అవగాహన కార్యక్రమం. శ్రీమతి డి లక్ష్మీదేవి గారు, స్టేట్ మిషన్ మేనేజర్ మరియు జిల్లా జాబ్స్ మేనేజర్ సీడెం వారు, అలాగే వారితోటి అధికారులకు, హార్టికల్చర్ అధికారులకు, లైవ్లీహుడ్స్ అధికారులకు, ఏపీఎం డిఆర్ఏ మాచర్ల మండలం అందరికీ, అలాగే వేదికను అలంకరించిన మరి పెద్దలందరికీ, అలాగే ఇక్కడ చేసిన ఔత్సాహికులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా శుభాభినందనాలు. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఏదో ఒక విధంగా ఇండస్ట్రియల్ కానీ, హార్టికల్చర్ లో కానీ, ఇంకో దాంట్లో కానీ వృత్తిలో నైపుణ్యం సంపాదించుకొని మీ ఆదాయ వనరులను పెంచాలి, నిరుద్యోగాన్ని తగ్గించాలి, ఉపాధి కల్పించాలి అనే ఒక బృహత్తరమైన ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి చైర్మన్ గా పెద్దలు దీపక్ రెడ్డి గారు మరి బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే మన జిల్లాలో మాచర్లని ట్రయల్ యూజ్లో ఫస్ట్ లో మనం తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో చెప్తారో, ఏదో విందాము, వదిలేద్దాం అనేది కాదు. ఈరోజు అందరూ కూడా ఆలోచించాలి. ఒక 10 సెంట్లలో డాబా మీద కూడా 4 మొక్కలు పెంచుకునే ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి. అందరికీ అన్ని విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి. మీకు కొన్ని మార్గదర్శకాలని ఈ సమావేశం తెలియజేస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోలేని మీరు వెళ్ళిపోకుండా శ్రద్ధగా వారు చెప్పే విని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది మీకోసం గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి ఎల్ఎస్ఎంఈ పార్క్ కూడా ఒకటి మనం 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఏదో చేస్తున్నారులే, మనకేం సంబంధం లేదు కదా. పార్కులు ఎందుకు ఏర్పాటు చేశారు? మీరు ఏదన్నా చిన్న పరిశ్రమ పెట్టుకోవాలంటే అక్కడ స్థల కేటాయింపు జరుగుతుంది. సింగిల్ విండో ద్వారా మీకు పర్మిషన్లు వస్తాయి. నీరు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే అన్నిటి కోసం మీరు 10 సంవత్సరాలు 10 చోట్ల తిరగకుండా ఒకే చోట అన్ని ఏర్పాటు చేసి మీకు రెడ్ కార్పెట్ పరుస్తుంది ప్రభుత్వం. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకున్నాడే ధన్యుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగం పారదోలాలి, యువతకి విద్యా, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పనిచేస్తాం. వచ్చిన అవకాశాలు అన్నింటినీ కూడా మరి చదువుకున్న యువకులు, చదువుకోవడం కూడా మరి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆలోచన చేయండి. తర్వాత నేను నచ్చిన దాంట్లో శిక్షణ పొందితే ఆ తర్వాత మరి లోన్ కానీ మిగతా సదుపాయాలు ఏం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ.